సుహృన్మిత్రార్యుదాసీన మధ్యస్థద్వేష్య బంధుషు సాధుష్వపి చ పాపేషు సమబుద్ధిర్విశిష్యతే. పద అర్థం చూద్దాం రండి. సుహృత్ మేలు కోరేవాడు, మిత్ర మిత్రుడు, అరి శత్రువు, ఉదాసీన తటస్థుడు, మధ్యస్థ మధ్యవర్తి, ద్వేష్య ద్వేషించేవాడు, బంధుషు బంధువులలో, సాధుషు అపిచ సజ్జనులలో కూడా, పాపేషు పాపులలో, సమబుద్ధి కలవాడు, విశిష్యతే శ్రేష్ఠుడవుతాడు. ఇప్పుడు తాత్పర్యం చూద్దాం రండి. కృష్ణుడు చెప్తున్నాడు, అర్జున, ఇప్పుడు యోగి యొక్క అత్యున్నత లక్షణాలలో ఒకదాన్ని విను. సాధారణ మనిషి తనకు మేలు చేసిన వారిని ప్రేమిస్తాడు, తనకు కీడు చేసిన వారిని ద్వేషిస్తాడు, మిత్రులను ఒకలా శత్రువులను మరొకలా చూస్తాడు. కానీ యోగి అలా కాదు. అర్జున, అతను మిత్రుడిని చూసినా, శత్రువును చూసినా, బంధువును చూసినా, తటస్థుడిని చూసినా అందరిలోనూ ఒకే ఆత్మని చూస్తాడు. అందుకే అతని దృష్టిలో భేదం ఉండదు. అర్జున, సజ్జనుడిని చూసినప్పుడు గర్వం లేదు, పాపిని చూసినప్పుడు ద్వేషం లేదు. ఎందుకంటే అతను వ్యక్తుల బాహ్య ప్రవర్తనను మాత్రమే చూడడు, వారిలో ఉన్న పరమాత్మ తత్వాన్ని చూస్తాడు. అర్జున, ఇలాంటి సమదృష్టి సాధారణ విషయం కాదు. ఇది జ్ఞానం పరిపక్వతకు గుర్తు. అందరినీ సమంగా చూడగలిగిన వాడే నిజమైన యోగి, శ్రేష్టమైన యోగి అని కృష్ణుడు అర్జునుడికి అలాగే మనకి కూడా తెలియచేస్తున్నారు. హరే కృష్ణ.